తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. అంతకుముందు టీఆర్ఎస్ భవన్లో తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు కేసీఆర్. ఇవాళ మిర్యాలగూడ నుండి సూర్యాపేట వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రతో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నార్కటపల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకుంటారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. అంతకుముందు టీఆర్ఎస్ భవన్లో తెలుగు తల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేసీఆర్. ఇవాళ మిర్యాలగూడ నుండి సూర్యాపేట వరకు బస్ యాత్ర సాగనుంది. బస్ యాత్రలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ ఏవే స్వామి మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, కేసీఆర్ యాత్రకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? స్వామి, తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మిర్యాలగూడకు బయలుదేరారు. అంతకుముందు టీఆర్ఎస్ భవన్లో తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇవాళ మిర్యాలగూడ నుండి సూర్యాపేట వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్రతో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నార్కెట్పల్లి మీదుగా మిర్యాలగూడ చేరుకుంటారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ నుండి మిర్యాలగూడకు కేసీఆర్ బయలుదేరారు. ఇక కేసీఆర్ బస్సు యాత్రకు సంబంధించి పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, బస్సు యాత్రకి సంబంధించి ఇప్పటికే కేసీఆర్ స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా ఘనంగా స్వాగతం పలికారు. మహిళలంతా కూడా మంగళహారతితో ఆయనకు స్వాగతం పలికారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసిన అనంతరం ప్రత్యేక బస్సులో ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి బస్సు యాత్ర కోసం ఆయన మిర్యాలగూడకు బయలుదేరి వెళ్లారు. ఈ లోక్సభ ఎలక్షన్కి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ ఈ రోజు మిర్యాలగూడ నుంచి ఈ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. దాదాపుగా 12 లోక్సభ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తారు. ఈ రోజు ఆ మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడతో పాటు సూర్యాపేటలో కూడా ఆయన బస్సు యాత్ర ఉంటుంది. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా 17 రోజుల పాటు 12 నియోజకవర్గాలను చుట్టువచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈ షెడ్యూల్ని ఖరారు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఈసారి లోక్సభ ఎలక్షన్స్లో ఎక్కువ సీట్లు సాధించడమే లక్ష్యంగా ఈ బస్సు యాత్రకు సంబంధించి కేసీఆర్ సిద్ధమై వెళ్లారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమకాలంలో కూడా దాదాపు పెద్ద భారీ బహిరంగ సభలు పెట్టి వాటి సక్సెస్ చేసేటువంటి కేసీఆర్ ఈసారి రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఈసారి ప్రత్యేకంగా బస్సు యాత్రకానికి జనంలోకి వెళ్తూ ఉన్నారు. దాదాపుగా ఆయన ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనారోగ్యం గురైనటువంటి కేసీఆర్ ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ ఈ బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేయడంతో పాటు లోక్సభ ఎలక్షన్స్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన ప్రచారం చేయబోతున్నారు. ఈరోజు ఒకవైపు నల్గొండ జిల్లా సంబంధించిన లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి ఒకవైపు
కృష్ణారెడ్డికి మద్దతుగా ఈ రోజున ప్రచారం చేస్తారు. ఆ తర్వాత రాత్రికి సూర్యాపేటలో ప్రచారం చేసిన రాత్రి సూర్యాపేటలోనే బస చేస్తారు. వరుసగా ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనుక రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ జనంలో గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జనానికి హామీలు ఇచ్చి ఏ విధంగా వాటిని అమలు చేయట్లేదనే విషయం సంబంధించి జనంలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా రైతుల సమస్యల ఎజెండాగా ఈసారి ఎక్కువగా ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. ఒకవైపు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులకు ఒకవైపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు, వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నారు, రైతు బంధును 15,000 చేసి ఇస్తాను. ఇప్పటికే ఇలాంటి అనేక హామీలు కూడా అమలు చేయకుండా తొంగలోకి తొక్కుతున్నారు. రైతులకు సంబంధించిన విషయంలో ఒకవైపు సాగునీరు, తాగునీరు ఇవ్వకుండా విద్యుత్ కోతలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ జనంలోకి వెళ్లాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ఒకవైపు 2 జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీకి, కాంగ్రెస్కు సమానంగా ధీటుగా ప్రచారం చేయడంలో భాగంగానే కేసీఆర్ ఇప్పుడు ఈ లోక్సభ సంబంధించిన ఎలక్షన్లో ప్రత్యేక వ్యూహాన్ని అవలంబించి ముందుకు వెళ్తూ ఉన్నారు. భారీ బహిరంగ సభల ద్వారా అయితే ఎక్కువ వ్యయం అవుతుంది. మరోవైపు వేసవి కాలంలో జన సమీకరణ ఇబ్బంది అవుతుందని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈసారి కేసీఆర్ బస్సు యాత్రకు ప్లాన్ చేశారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తూ ఆ స్థానిక సమస్యల్ని, స్థానిక అంశాలని ఒకవైపు ఎజెండాగా ఎత్తి చూపుతూనే స్థానికంగా ఉన్న జనాన్ని సమీకరణ చేసుకొని కార్నర్ షోలు, కార్నర్ మీటింగ్లు, బస్ యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వరుసగా 12 రోజుల పాటు ఈ రోజు నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు వరుసగా వివిధ నియోజకవర్గాలు పర్యటిస్తారు. దాదాపుగా 12 లోక్సభ నియోజకవర్గాలు ఆయన పర్యటిస్తారు. హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి, గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పరిధిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్కు సంబంధించిన విషయంలో కూడా ఇంకా రోడ్ షోకు సంబంధించిన విషయం దానికి సంబంధించిన ఖరారు కాలేదు. కేసీఆర్ మాత్రం ఇటు ఉత్తర దక్షిణ తెలంగాణలో ఒకవైపు బ్యాలెన్స్ చేస్తూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆయన ప్రచారం చేయబోతున్నారు. వరుసగా దాదాపుగా 8 నుంచి మేము 10 స్థానాలు గెలవాలనే ఒక లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రచారం చేస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఇబ్బందిని తట్టుకొని ఈసారి లోక్సభ ఎలక్షన్స్లో మెరుగైన సీట్లు సాధిస్తే పార్టీకి వచ్చిన ఇబ్బంది లేదు. ఒకవైపు చాలా మంది నేతల్ని ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆకర్షించి తమ వైపు లాక్కుంటున్న నేపథ్యంలో దాన్ని సర్వే కావడంతో పాటు పార్టీ నిలబెట్టుకోవడం, ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకొని పార్టీ అభ్యర్థుల్ని జనంలోకి తీసుకెళ్లి వాటిని విజయం కోసం ఈసారి ప్రచారాన్ని ఒక అస్త్రంగా వినియోగించుకోవాలని చెప్పేసి పార్టీ అధినేతగా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ బస్సు యాత్రలను ఈసారి స్పెషల్గా దీన్ని సంబంధించి ఏర్పాటు చేసి జనంలో వెళ్ళడం కోసమే ఏర్పాటైతే చేసుకున్నారు. మొత్తానికైతే వరుసగా ఒక్కొక్క నియోజకవర్గం వారిగానే పర్యటిస్తూ ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ మొత్తం రోడ్ షో సాగనుంది. ఆ రోజు సాయంత్రం పూట మాత్రమే రోడ్ షోలు, బస్సు యాత్రకు సంబంధించినటువంటి కార్నర్ మీటింగ్లు మాత్రమే ఉంటాయి. ఉదయం పూట స్థానిక సమస్యలు కావచ్చు, రైతుల అంశాలు కావచ్చు, వారికి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, ఒకవైపు ఆయా నియోజకవర్గాల పరిస్థితుల ఆధారంగా ఆ లోక్సభ సెగ్మెంట్లో ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రెస్ మీట్లు కూడా పెట్టి కేసీఆర్ స్థానిక సమస్యల్ని కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధానాలని జనంలోకి ఎండగట్టడమే లక్ష్యంగా ఈ బస్సు యాత్ర ద్వారా జనంలోకి వెళ్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ స్వామి. మొత్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు కేసీఆర్ ప్రారంభమయ్యారు. అయితే ఈ రోజు నుంచి బస్ యాత్ర కొనసాగనుంది. అనేక పార్లమెంట్ సెగ్మెంట్స్, అదేవిధంగా అసెంబ్లీ సెగ్మెంట్స్ను కలుపుకుని బస్సు యాత్ర ఉండనుంది.